పొద్దున్నే 5:30కి హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడైతే మేము మెదక్ అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడైతే ప్రేయర్ అయితే చేసుకున్నాం. ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేస్తున్నాము. మెదక్ చర్చికి అయితే వెళ్తున్నాము. చూడండి, కలిసి పోయినప్పుడు 19 లైన్ మీద పోతున్నాడు. ఆయనకి తెలుసు అనుకుంటే ఒక్కరు ఉన్నాయి. పడ్డాక బ్రేక్ కొడితే ఏం లాభం? వాడల్లో పోయినప్పుడు చూసుకోవాలి మనము. ఆడేం తక్కువ స్పీడ్ ఉన్నాడు. స్లో ఉంటేనే గీడ రావు మరి. వచ్చేసాము చెప్పేసి శంకర్పల్లి ఉన్న వాళ్ళు. అన్నా గుడ్ మార్నింగ్. శంకర్పల్లి. ఎస్. ఎక్కడ? స్కేటింగ్ చూసిండు. మెడల్ మీదకి చూసిండాడు. ఇప్పుడు పోవే చెప్తున్నా వద్దరా చూసుకోవాలని చెప్తుంది. 120 ఉంది బండి, మన టైర్ బాగాలేక 120 ఆగింది. కట్టుకుంటుంది. 120 నీ బండి కూడా ఇస్తా సిగ్నల్. 100 కూడా ఇస్తాడు. చిన్నది కాబట్టి 120 తొక్కుల బండి పెట్టుకో. బ్రాండ్ మనది. కొడితే దాని డివైడర్ లోపలికి వెళ్ళి మళ్ళీ ఇద్దరే వస్తుంది. అది పోతే చెట్లకే పోతాడు. రోడ్డు మళ్ళీ వచ్చి కూర్చుంటది. అది వెత్తగుంది బాడీ. పాటలు ఎక్కడెక్కడ పోతాయి. ఆ బాడీ వెత్తగుంది. బ్రేక్ కొడితే బైక్ వాళ్ళు భయపడి అట్లా నడిపిస్తుంది. డేంజర్. ఇప్పుడు కాల్సిండు. ముందు ఎక్కేది ఉండే, అక్కడ ఉన్న బయటప్పుడు ఎక్కేది ఉండే. కొడంగల్ ఏం స్పీడ్ అది, ఏం పోటుడు పోయామ్మ. కంట్రోల్ కూడా ఉంటుంది అట్లా. బండి నడపడమే కాదు. ఏమన్నా हमारे ऊपर हाथ डालता है. బయటకు వచ్చిన అయినా వాళ్ళు పోయిందా గుత్తా. మీరు చూసి నవ్వి కడుపు ఏమన్నా నవ్వి సచ్చినగానే మచ్చలు ఎందుకు వచ్చినాయి నాకు అర్థం కాలేదు. అది అడుందా చర్చి చూడాలి డిలక్స్ అని ఏసీ 24 hours
ఇయర్ కూడా అంతే ఉండే మరి కార్లు అక్కడ పోయినాయి మరి మన కార్ ఎందుకు అవి పెట్టారు కదా వారికి పెట్టేసి అది ఫాస్టర్ లెక్క పోనీ గేట్లో అట్లా కూడా అరే భయ్యా అన్నా వస్తుందా మొట్టమొదటిగా దేవుడు నిర్మించబడాలంటే లేదా ప్రత్యక్షంగా నిర్మించబడాలంటే దానికోసము దేవుడు మొట్టమొదటిగా చక్కటి ఆలోచన ఉన్నాడు. ఆలోచన సఫలం వచ్చి దాని యొక్క పని వరకు ఏ వస్తువు కావాలి, ఏ వస్తువు కావాలో ఎవరి పని అయినా కూడా మొట్టమొదటిగా దేవుడు వస్తువులు మాట్లాడుతున్నాడు. గమనించండి అక్కడ ఇప్పుడు చెప్పు అన్న. హాయ్ ఫ్రెండ్స్, మెలకు వచ్చినాం. గుండు గుండు ఈక పోతున్నాం. యూట్యూబర్ ఒకటి భయ్యా భయ్యా ఇదేం చేరు? ఇది ఏడుపాయలది ఇది ఒక పాయ. ఏడుపాయల మీకు తెలుసా? ఏడుపాయల్లో ఇది ఒక పాయ. ఎట్లా ఇంత లాంగ్ వచ్చినాం కదా, ఒకసారి విజిట్ కొట్టి చూసి మీకు కూడా చూపిద్దామని. చాలా బాగుంటుంది, మీరు కూడా వచ్చి వ్యూ ఎంజాయ్ చేయండి. చూసిరా, ఒకసారి బ్యాక్ కెమెరాతో చూపిస్తా. పండుగలు ఫోటో ఇక్కడికి వెళ్ళి ఇదంతా మనం మిడిల్ ఉన్నాం ఇప్పుడు. అరే నన్ను నేను అప్పుడు చూసుకోవట్లేదే కరెక్ట్ గా. ఇట్లా చూస్తే నేను ఏదో కాలబోతున్నది. ఏడుపాయలు డ్యామ్ డ్యామ్ దగ్గర ఉన్నాం. అన్ని ఇండే కలుస్తాయి. చెప్పు, అన్ని పాయలు ఇంట్లోనే కలుస్తాయి. అందులో నువ్వు ఒక పాయ. This is Edupayal Dam. This fellow is very bad boy. Two more gundus coming. కింద చూడు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద డ్యామ్. ఇట్స్ వెరీ నైస్. ఏడుపాయలు దగ్గర ఉన్నా కూడా నేను పోలేను. నా మాట సింగన్న బయలుదేరే